సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడకపోతే మా జీవితాలు చిహ్నమైపోను. నాకు తోడబుట్టిన వారెవ్వరూ లేరు. నువ్వే నాకు తోడబుట్టిన అన్నయ్యవయ్యావు అంది ఉమాదేవి. మనసులో మాత్రం అమ్మయ్య, ఎలాగోలో డ్యామేజ్ కవర్ చేసుకున్నా అనుకుంది. పరిస్థితి అర్థం చేసుకున్న వెంకట్రావు మాట మార్చాలన్నట్లు, అవునమ్మా, రెంట్ దాని గురించి ఏం ఆలోచించావు అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను అన్నయ్య. పెళ్ళిడొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని బ్యాచిలర్కు ఇల్లు అద్దెకిచ్చానని నలుగురు ఏమనుకుంటారనే భయం ఒకవైపు, దేవుళ్ళ నా ప్రాబ్లమ్స్ అన్నీ చిటికెలో సాల్వ్ చేసిన అలాంటి వ్యక్తికి ఇవ్వడంలో తప్పు లేదని మరోవైపు. ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు అంది కొంచెం గోముగా ఉమాదేవి. బయటకు గంభీరంగా ఏమి జరగనట్లు నటిస్తున్నా కొన్ని నిమిషాల క్రితమే పరాయి మగాడి ముందు తన అంద ప్రదర్శనకు కొద్దిగా సిగ్గు, ఈ వయసులో కూడా ఓ మగాడు తన అందానికి చలించిపోయాడనే గర్వం, అతని పట్ల తనకున్న కృతజ్ఞత, తనలో కొత్తగా చిగురించిన కోరిక తన మనసులో మెదులుతూనే ఉన్నాయి. తన మాట తీరులో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఉన్నాడు వెంకట్రావు. ఇంతకు ముందెన్నడూ ఉమాదేవి ఇంత ఆప్యాయతతో మాట్లాడేది కాదు. ఏదో తెలిసిన వాళ్లను పలకరించినట్లు, అంటీ ముట్టనట్లు ఒకటి రెండు మాటలు మాట్లాడి కాఫీ ఇచ్చి తరిమేయడమే తన నైజం. సాధారణంగా ఎవరిని దగ్గరకు రానేది. రోడ్డుపైన తన వైపు ఆఖరిగా చూసే చూపులను గాని, కవ్వించే మాటలను కూడా అస్సలు పట్టించుకోదు. తనలో మార్పు కనిపిస్తుంది, కానీ అభిమానంతోనూ ఆకలితోనూ తెలియడం లేదు వెంకట్రావుకి. ఉమాదేవిలో ఈ మార్పు ఎక్కడికి వెళ్తుందో చూడాలనిపించింది వెంకట్రావుకి. కానీ అది జరగాలంటే ఎలాగైనా తను అనుకున్న వ్యక్తిని ఇంట్లో దింపాలి. అప్పుడైతే ఏదో ఒక వంకతో తను ఎక్కువసార్లు ఇక్కడికి రావచ్చు అని నిర్ణయించుకొని, అంటే నేనెలా ఆలోచిస్తున్నానంటే, ఆ అబ్బాయి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు కూడా. అంత పేరు డబ్బు ఉన్నా ఆ దర్పం చూపించడు. నువ్వు ఒంటరి దానివనే కదా రంగారావు లాంటి వెధవలు నిన్ను టార్గెట్ చేసింది. అతను కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే తన కోసం ఎంతోమంది పెద్ద మనుషులు వచ్చిపోతుంటారు. చూసేవాళ్లకు పెద్దగా తెలియదు కదా ఎవరి కోసం వచ్చింది. నీ ఇంటికి నలుగురు పెద్ద మనుషులు వస్తున్నారంటే వారికి కొంత భయం ఏర్పడుతుంది కదా. ఒక విధంగా సెక్యూరిటీనేగా అంటూ ఉమాదేవిని ఒప్పించే విధంగా చెప్పాడు వెంకట్రావు. సరే అన్నయ్య, మీ ఇష్టం. మీరేం చేసినా మా మంచి కోరే కదా. మీరెలా అంటే అలా అంది ఉమాదేవి వెంకట్రావుకు మరింత స్వాతంత్ర్యం ఇస్తూ. అతనిని ఇంత చిన్న ఇంట్లో ఉంచాలంటే చాలా మార్పులు చేయాలి. తనకు అనువుగా లేకపోతే అతను రాడు. ముందు ఉమాదేవిని ఒప్పిద్దాం మార్పులు చేయడానికి, తర్వాత ప్రిన్స్ని ఒప్పించడం తేలికవుతుంది అనుకొని, అంటే చెప్పా కదమ్మా, ఆ అబ్బాయి గారికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని. ఆ బాత్రూమ్ అసలు సరిపోదు. ఉన్న 4 గదుల్లో చివరి రూమ్ను బాత్రూమ్గా మార్చాల్సి వస్తుంది. ఇంకా ఏసీ అది. ఒక విధంగా ఆ పోర్షన్ను సరికొత్తగా మార్చాలనుకో అన్నాడు వెంకట్రావు. ఒక్కసారిగా గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది ఉమాదేవికి. అనుమానంగానే, మార్పులు అంటే ఓకే గాని మరీ అంత డబ్బు ఖర్చు పెట్టడం అంటే అంటుండగానే, అబ్బే అదేం లేదమ్మా, నేను ఆయనతో మాట్లాడతాను. అన్నీ ఆయన ఖర్చుతోనే చేయిస్తా. ప్రిన్స్ ఎప్పుడు అంతే, అంతా తనకు కావాల్సినట్లు మార్పులు చేసుకుంటాడు. అవన్నీ అలానే వదిలేసి వెళ్ళిపోతాడు. తనకు తన కంఫర్టే ఇంపార్టెంట్. అందుకనే తను హోటల్లో దిగడు. ఖర్చు గురించి నీకు రూపాయి కూడా ఇబ్బంది రానియను. రేపు అతను ఖాళీ చేశాక మీకు నచ్చితే మీరే అక్కడకు షిఫ్ట్ అవ్వచ్చు. కింద పోర్షన్కు అద్దె కూడా ఎక్కువగా వస్తుంది అన్నాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, ఇక అంతా మీ ఇష్టం. మీకు ఏదనిపిస్తే అది చేయండి. మీ మీద నమ్మకంతో మా బాధ్యత మీదే అంటూనే వెంకట్రావు చేతులు పట్టుకొని అంటీ ముట్టనట్లుగా మరోసారి ఆలింగనం చేసుకుంది. ఈసారి ఉమాదేవి అనాలోచితంగా కాకుండా కావాలని చేసింది. వెంకట్రావును మళ్ళీ రెచ్చగొట్టాలనుకుందో, మరింత చనువు ఇవ్వాలనుకుందో, ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనుకుందో తెలియలేదు వెంకట్రావుకి. కానీ అనుకున్న దాంట్లో మరో అడుగు ముందుకు పడిందనుకున్నాడు. ఉమాదేవిని అదే ఉత్సాహంలో ఉంచాలనుకొని, ఇంతకు నేను వచ్చిన అసలు విషయం ఏంటంటే, సిద్ధారెడ్డి గారు ఆ రంగారావు గారు నిన్ను బెదిరించి వసూలు చేసిన డబ్బు నీకే ఇచ్చేయమన్నారు. ఇదిగో అంటూ ఒక న్యూస్ పేపర్లో చుట్టిన కొన్ని డబ్బు కట్టలను ఉమాదేవికి ఇచ్చాడు. వాస్తవానికి ఉమాదేవి ప్రిన్స్కి రూమ్ ఇవ్వనన్నా, తనకు ఇంత దగ్గర అవ్వకపోయినా ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదు వెంకట్రావుకి. సిద్ధారెడ్డి డబ్బు తిరిగి ఇవ్వమన్న విషయం ఎవరికి తెలియదు. పైగా తనేదో అవసరానికి ఉపయోగపడ్డాడు, దానికి తనకు వచ్చిన ఫీజు అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఉమాదేవి దగ్గరవుతుండడం, తను మళ్ళీ మళ్ళీ ఇంటికి రావాల్సి అవసరం పడడం, రేపు ప్రిన్స్కు ఈ డబ్బు గురించి తెలిసే అవకాశం ఉండడం,
ఉమాదేవిని మరింత దగ్గర చేసుకునే అవకాశం కావడంతో మనసు మార్చుకొని తిరిగి ఇచ్చేశాడు. ఆనందం కట్టలు తెంచుకొని ఉమాదేవికి ఈసారి మరింత గట్టిగా హత్తుకొని 1 నిమిషం పాటు అలానే ఉండిపోయింది. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు చేసిన సాయం మామూలుది కాదు. నేనేం చేసినా నీ రుణం తీర్చుకోలేను అంది. మనసులో ఉమాదేవిని మరింత గట్టిగా పట్టుకోవాలన్న కోరికను కంట్రోల్ చేసుకుంటూ, భలేదానివమ్మా, నువ్వే అన్నావుగా నీ బాధ్యత నాదే అని, ఇప్పుడు నేను చెప్తున్నా నాదే బాధ్యత అంటూ తల నిమిరాడు. జరుగుతుందంతా హాల్లో కూర్చొని పాయసం లాగిస్తున్న శ్రీదేవి చూస్తూనే ఉంది. తన తల్లి ఓ మగాడిని అంత గట్టిగా హత్తుకోవడం, అంత క్లోజ్గా మాట్లాడటం ఎప్పుడు చూడలేదు. కానీ ఇన్నాళ్ళు వారికి ఎవ్వరు లేరు. ఇప్పుడు ఒక మామయ్య ఉన్నాడనే ఆనందంతో చాలా థ్యాంక్స్ మామయ్య అని గట్టిగా అరిచింది. ఉలిక్కిపడిన ఇద్దరు దూరంగా జరిగారు. పాయసం బాగుందా? మాట మార్చాలన్నట్లు అడిగింది శ్రీదేవిని ఉమాదేవి. ఈరోజు అన్ని స్వీట్ న్యూస్లు, స్వీట్ ఫుడ్లే మన ఇంట్లో అంది శ్రీదేవి. ఇంతకు మించి ముందడుగు వేస్తే తెగే అవకాశం ఉందని తెలుసు వెంకట్రావుకు. ఎరకి చిక్కిన చేపను మెల్లగా అనుకువగా ఒట్టెక్కించాలి గాని దురుసుగా ప్రవర్తిస్తే ఎరా చేప 2 పోతాయని తెలియని వాడేం కాదు వెంకట్రావు. జరుగుతున్న క్రియల్లో వేడిని తగ్గించాలనే ఉద్దేశంతో ఇంకొక ఇబ్బంది ఉందమ్మా. ఆయనకెప్పుడు అందుబాటులో ఉండి వంట వార్పు చేయడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి ఎవరైనా దొరుకుతారా అన్నాడు. ఉన్నారన్నా, సుమతి అని మన ఇంట్లో కూడా పనిచేసేది. ఇదిగో ఆ రంగారావు గాడి వల్లే అది కూడా రావడం మానేసింది అంది ఉమాదేవి. వాస్తవానికి అది నిజం కాదు. సుమతి కావాలనే తనను రంగారావు గాడి దగ్గర ఇరికిచ్చిందని ఉమాదేవికి అనుమానం రావడంతో ఉమాదేవే కావాలని సుమతిని రావద్దని చెప్పింది. నేను రేపు పిలుస్తాను అంది ఉమాదేవి. సరే అమ్మా, నేను బాబుగారితో మాట్లాడి రేపు మళ్ళీ వస్తా అంటూ మరోసారి చనువుగా ఉమాదేవిని దగ్గరకు తీసుకున్నట్లు భుజం మీద చేవేసి దగ్గరకు లాక్కున్నాడు. తను ఊహించుకున్నాడా ఉమాదేవి స్వతంత్రం ఇచ్చిందా అనే అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు ఉమాదేవి కూడా చాలా క్యాజువల్గా ఉండటంతో అమ్మయ్య అనుకున్నాడు. సరే అన్నయ్య, వెళ్ళిరండి, అసలే పొద్దుపోతుంది. రేపు నేను సుమతిని పిలుస్తాను అంది ఉమాదేవి. చాలా థ్యాంక్స్ మావయ్య అంటూ వచ్చి శ్రీదేవి కూడా హత్తుకుంది. ఈసారి వారించలేకపోయాడు వెంకట్రావు. ఈరోజు తన విజయాలకు మనసులో శభాష్ అనుకుంటూ ఉమాదేవి వంక చూస్తూ శ్రీదేవి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఉంటా బంగారం బాయ్ అంటూ బయటికి నడిచాడు. అంత నమ్మకంగా చెప్పాడే కానీ తను చెప్పిన అన్నింటికి ముందు ప్రిన్స్ని ఒప్పించాలి. అదంతా తేలికేం కాదు. కానీ ఈరోజు తన ప్రయత్నాలన్నీ సఫలీకృతమైన ఆనందంతో అది అయిపోద్దనే నమ్మకంతో జరిగినవన్నీ నెమరవేసుకుంటూ బయలుదేరాడు. ఒసే, వెళ్ళి సుమతిని పిలుచుకురా అని శ్రీదేవిని పంపించి హమ్మయ్య అని గట్టిగా గాలి పీల్చుకుంటూ మంచం మీద కూర్చొని ఆలోచనలో పడింది ఉమాదేవి. ఏమైనా హద్దులు దాటానా? అన్నయ్య వెళ్ళేటప్పుడు నన్ను చూస్తూ శ్రీదేవికి ముద్దిచ్చాడేంటి? అంటే ఆ ముద్దు నాకనా? ఏమైనా తప్పుగా ఊహించుకుంటున్నాడా? ఏదేమైనా ఒక పెద్ద ప్రమాదం నుంచి నన్ను నా కూతుర్ని కాపాడాడు. ఆ మాత్రం చనువు ఇవ్వచ్చు. హద్దులు దాటితే అప్పుడు ఆలోచిద్దాం. అయినా అన్నయ్య రాకపోతే నా కూతుర్ని చంపి నేను చావడమో లేక ఆ రాక్షసుడికి లొంగిపోవడం తప్ప మరో దారి లేని పరిస్థితుల్లో వేరే మగాడు కాపాడి కోరిక తీర్చమంటే ఆలోచించేదాన్నేమో. అన్నయ్య అని పిలుస్తున్నానే కానీ తను పరాయి మగాడేగా. అమ్మో, ఏమైంది నాకు ఈరోజు? పాడు ఆలోచనలు పెరిగిపోతున్నాయనుకుంటూ స్నానానికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఒక మగాడి స్పర్శ వల్లనో తనకు ఒకరు తోడున్నారనే ఆనందం వల్లనో తెలియదు కానీ చాలా ఏళ్లుగా తనలో ఉన్న కోరికలు మొలకలెత్తుతున్నాయని ఉమాదేవికి అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.